బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఒక్కొక్కరిని విచారణకు పిలవడం, విచారించడం జరుగుతుంది. పోలీసులు చేస్తున్న పనికి తెలుగు రాష్ట్రాల ప్రజలు మద్దతు విపరీతంగా ఉంది. డబ్బు కోసం అమాయకుల జీవితాలు అంతమైపోతున్నా లెక్క చేయకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని ఫేస్బుక్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా వేదికల్లో లక్షలాది మంది కామెంట్లు పెడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లుగా వ్యవహరించిన ఎవరెవరిపై కేసులు పెట్టారంటే నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్, దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, నీతు అగర్వాల్ పై తాజాగా కేసు నమోదు చేశారు. అలాగే శ్యామల, శ్రీముఖి, రీతు చౌదరి, విష్ణుప్రియ, వర్షిణి, అనన్య నాగల్ల, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహ పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతపై కేసు పెట్టి విచారణకు కూడా పిలుస్తున్నారు. అయితే తప్పు చేశాం, మమ్మల్ని వదిలేయండి అని కొంతమంది వీడియోలు సైతం వదిలారు. సరే, వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లుగా చేశారు. ఇక్కడ తప్పు కేవలం యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లది మాత్రమేనా? వారు ప్రమోట్ చేశారు కాబట్టి మేం పందాలు కాసాం, దూజమాడి ఉన్నంతగా పోగొట్టుకున్నామని బాధితులు చెప్తున్నారు. మరి ఇదే ఇన్ఫ్లుయెన్సర్లు ఓ డబ్బుల కంపెనీకో, వంట నూనె కంపెనీకో ప్రచారం చేస్తే అప్పుడు కూడా జనం పోలమని ఆయా కంపెనీల ఉత్పత్తులు ఇలాగే కొనుగోలు చేసేవారా? లేదు కదా. మరి ఈ బెట్టింగ్ యాప్స్ కు మాత్రమే ఎందుకు ఎగబడ్డారంటే దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఈజీ మనీ కోసం ముందు వెనక చూడకుండా గుడ్డిగా వెళ్తుంటారు కొందరు. మరి కూర్చున్న చోట నుంచే వేలు లక్షలు సంపాదించాలనే అత్యాశ దీనికి కారణమని తెలుస్తుంది.